పవన్ కళ్యాణ్కి 1,00,000 ఓట్ల మెజార్టీ తీసుకురావాలని ఆయనే పిలుపునిచ్చారు. వర్మ కూడా అదే చేసి విజయం తెచ్చిపెడతానంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో పక్కన సీరియస్గా ఎఫర్ట్ జరిగిపోతుంది. అయితే వంగా గీత జాగ్రత్తగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వెళ్తోంది. తను పవన్ కళ్యాణ్ని వ్యక్తిగత దూషణ కానీ, ఆయన వివాహ సంబంధాల గురించి మాట్లాడడం కానీ, మెగా కుటుంబం గురించి కానీ ఏ కామెంట్ చేయకుండా మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను, నన్ను ఎన్నుకుంటే మీకు అందుబాటులో ఉంటానన్నటువంటి పాయింట్, మీకు సంక్షేమం అందింది అది గుర్తుపెట్టుకుని ఓటేయండి అనే పాయింట్ చెప్పుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు దానికి తోడుగా తాజాగా మిథున్ రెడ్డి రంగంలోకి దిగి టోటల్గా సమీక్షా సమావేశం నిర్వహించారట. వంగా గీత, పెండెం దొరబాబులతో, ముద్రగడ వీళ్ళ ముగ్గురితో కూడా సమావేశం నిర్వహించి టోటల్గా ఎట్లా పరిస్థితి అన్నటువంటి దాని మీద చర్చలు జరిపారు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అలా 2 కాన్సెప్ట్లు అవుతుంది. ఒకటి, పవన్ కళ్యాణ్ మెజార్టీ తగ్గించడమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం. వైసీపీ విజయం సాధించాలన్నటువంటిది వీళ్ళ తపన. అది సాధ్యమవుతుందా పవన్ లాంటి వ్యక్తి మీద? గెలిస్తే జైంట్ కిల్లర్, ఓడితే కనుక సహజం అయిపోతుంది. మరి వంగా గీత సీరియస్ ఎఫర్టు, వీళ్ళ ఎఫర్టు. పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం పెద్ద ఎత్తున బూస్టు అన్ని వైపుల సినిమా రంగం దగ్గర నుంచి బుల్లితెర వాళ్ళు దాకా అందరూ అడుగులు పెట్టి పరుగులు పెడుతున్నటువంటి నేపథ్యం. అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తోడుంటున్నారు, ఇటు బీజేపీ వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. అంతమందిని ఎదుర్కొని గెలవడం వంగా గీత ఒక్కదాని వల్ల అవుతుందా చూడాలి.